సో గైస్, శనిదేవుని గురించి ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సో శనిదేవుడి దృష్టి చాలా ప్రభావశీలం ఇది. సో ఆయనని కృష్ణవర్ణంలో నల్ల వస్త్రధారణలో చిత్రిస్తారు. ఎందుకంటే నల్ల వస్త్రాలు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన కుడి చేతిలో దండం లేదా త్రిశూలం పట్టుకొని, ఎడమ చేతిలో కమలము లేదా ఉంగరం పట్టుకొని చూపుతారు. శనిదేవుని మకర రాశి మరియు కుంభరాశులకి అధిపతి. సో శనిగ్రహం తులారాశిలో ఉచ్చస్థితిలో పొందుతాడు. సో ఇది వచ్చేసి మేషరాశిలో ఆయన నీచ స్థితి పొందుతాడు. సో శనిగ్రహం ఒక రాశిలో సుమారు 2.5 సంవత్సరాలు గడుపుతాడు. ఆయన గమనానికి సాడే సతి అని పిలువబడే 7.5 సంవత్సరాల కాలం ప్రసిద్ధి. శనిదేవుని పూజ శనివారాల్లో ఎక్కువగా చేస్తారు. సో ఎందుకు అంటే శనిదేవునికి శనివారం అంటే చాలా ఇష్టం కాబట్టి. సో శనిదేవుని ఆలయాలు వచ్చేసి భారత్లో అనేక ప్రాంతాలలో ఉన్నాయి. మహారాష్ట్రలోని సింగనాపూర్ శనిదేవుడి ప్రసిద్ధ ఆలయం అది. సో శనిదేవుని కోపం భయంకరం అని నమ్మకం. ఆయన శాపం వల్ల రాజులు కూడా పేదవారయ్యారని కూడా చాలా కథలైతే ఉన్నాయి. సో శనిదేవుడు న్యాయప్రియుడు. సో ఆయన వచ్చేసి చెడు కర్మలకైతే ఆయనైతే మనకి శిక్షలు వేయడం అయితే జరుగుతుంది కాబట్టి. సో ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94.